హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఏప్రిల్ నెల పెన్షన్ల గురించిన అతి ముఖ్యమైన సమాచారం అయితే రావటం జరిగింది. మరి ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లు మరియు ఉద్యోగులకు ముఖ్య గమనిక. ఏప్రిల్ నెల పెన్షన్లు జీతాల తాజా సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఉద్యోగులకు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు మరియు జీతాల చెల్లింపుల గురించి కీలకమైన సమాచారం అందుబాటులోకి వచ్చింది. అయితే ముఖ్యంగా పెన్షనర్ల విషయంలో లైఫ్ సర్టిఫికేట్ ప్రామాణీకరణ, ఉద్యోగుల విషయంలో బిల్లుల ప్రాసెసింగ్ స్థితిపై కొన్ని ముఖ్యమైన అప్డేట్లు ఉన్నాయి. పెన్షనర్లకు కీలక సూచన. ఏప్రిల్ నెల పేసిప్ స్థితి. పేసిప్ జనరేషన్. ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ పేసిప్స్ చాలా వరకు జనరేట్ చేయబడ్డాయి. రెండవది లైఫ్ సర్టిఫికేట్ ప్రాముఖ్యత. ఈ నెల పేసిప్స్కి ఒక ప్రత్యేకత ఉంది. ఒకవేళ మీరు మీ ఏప్రిల్ నెల పేసిప్స్ జనరేట్ కాకపోయినట్టయితే మీరు గతంలో సమర్పించిన లైఫ్ సర్టిఫికేట్ విజయవంతంగా సక్సెస్ఫుల్గా అది కంప్లీట్గా ప్రామాణీకరించబడిందా లేదా అనేది అర్థం చేసుకోవాలి. తక్షణ చర్య. ఒకవేళ అలా లేకపోతే లైఫ్ సర్టిఫికేట్ వ్యాలిడేట్ కాని కారణంగా పేసిప్స్ జనరేట్ కాని వారికి ఏప్రిల్ నెల పెన్షన్ నిలిపివేయబడుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైన పెన్షనర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే తమ సంబంధిత ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళాలి. అక్కడ తమ పెన్షన్ ఆగిపోయిన విషయాన్ని, లైఫ్ సర్టిఫికేట్ సమస్యను వివరిస్తూ ఒక తెల్ల కాగితంపై అర్జీ రాసి సంబంధిత అధికారికి సమర్పించాలి. సో పునరుద్ధరణ అవకాశం. ఈ విధంగా వెంటనే స్పందించి అర్జీ సమర్పించడం ద్వారా కనీసం బకాయిలతో సహా మే 2025 నుంచి అయినా పెన్షన్ చెల్లింపులు పునరుద్ధరించబడే అవకాశం ఉంటుంది. ఇక తనిఖీ ఆవశ్యకత. కావున పెన్షనర్లందరూ తమ ఏప్రిల్ నెల పెన్షన్ పేసిప్స్ జనరేట్ అయిందో లేదో సంబంధిత వెబ్ పోర్టల్ నిధి వెబ్సైట్, ఉద్యోగులైతే నిధి యాప్ ద్వారా తక్షణమే తనిఖీ చేసుకోవాలని సూచించడమైనది. ఉద్యోగుల జీతాల బిల్లుల ప్రస్తుత పరిస్థితి. బిల్లుల ప్రాసెసింగ్. ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతాల బిల్లులు సంబంధిత డీడీఓల ద్వారా ట్రెజరీలకు సమర్పించబడ్డాయి మరియు ప్రాసెస్ చేయబడుతున్నాయి. ఉదాహరణకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ ట్రెజరీ పరిధిలోని మండల విద్యాశాఖకు చెందిన ఒక ఉద్యోగి జీతం బిల్లును పరిశీలిస్తే ఏప్రిల్ 24న డీడీఓ వద్ద ప్రాసెస్ చేయబడింది ఆ బిల్లు. అలాగే ఏప్రిల్ 24నే సీనియర్ అకౌంటెంట్ దగ్గరికి చేరింది. ఏప్రిల్ 25న సీనియర్ అకౌంటెంట్ ద్వారా ప్రాసెస్ చేయబడింది. ఏప్రిల్ 25నే ఏటీఓ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వద్దకు చేరింది. ఏప్రిల్ 27న ఏటీఓ ద్వారా ప్రాసెస్ పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. సో విధంగా బిల్లులలో ప్రాసెస్ అయితే జరుగుతున్నాయి. ప్రధాన అవరోధం మరియు ఫండ్ క్లియరెన్స్. అయితే ట్రెజరీ స్థాయిలో బిల్లులు ప్రాసెస్ అనేది పూర్తి అయినప్పటికీ చాలా బిల్లులు వెయిటింగ్ ఫర్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్టు చూపిస్తోంది. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక శాఖలకు చెందిన ఉద్యోగుల జీతాల బిల్లుల పరిస్థితి ఇదే స్థితిలో అయితే నిలిచిపోయాయి. అంటే బిల్లులు సాంకేతికంగా ఆమోదం పొందిన ప్రభుత్వం నుండి అవసరమైనటువంటి నిధులు ఇంకా విడుదల కాలేదని అయితే అర్థము. ఇక మూడవది చెల్లింపుల అంచనా సమయము. ప్రస్తుతం సమాచారం ప్రకారం మరియు బిల్లుల ప్రాసెసింగ్ స్థితిని బట్టి ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ మే నెల 2వ తేదీ లేదా 3వ తేదీలలో లబ్ధిదారుల ఖాతాలు బ్యాంకులలోకి అయితే జమ అయ్యే అవకాశం ఉందని అంచనా వేయబడుతోంది. సో అయితే ఈ చెల్లింపులు పూర్తిగా ప్రభుత్వ నిధుల బాధ్యత మరియు సకాలంలో ఫండ్ క్లియరెన్స్ జరగడంపైనే ఆధారపడి ఉంటాయి. పెన్షనర్లు తమ పేసిప్ స్టేటస్ను వెంటనే చెక్ చేసుకోవాలని, సమస్య ఉంటే ట్రెజరీ వారిని సంప్రదించాలని సూచించడమైనది. ఉద్యోగులు తమ జీతాల బిల్లులు ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయని గమనించాలి. చెల్లింపులు మే మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నప్పటికీ నిధుల విడుదల ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. తాజా సమాచారం కోసం అధికారిక ప్రకటనను గమనిస్తూ ఉండటం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.